అందరికీ జైభీమ్. నేను రాజేష్ మహాసేన. నాకు ఈ మధ్య ఒక అపూర్వమైన అవకాశం, జీవితంలో ఒక మైలురాయి లాంటి ఒక అవకాశం వచ్చింది అనిపిస్తుందండి. ఎందుకంటే తానా ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ, అమెరికాలో ఉండే మన తెలుగు ఎన్ఆర్ఐలు వాళ్ళందరూ ఏర్పాటు చేసిన ఒక గొప్ప ఆర్గనైజేషన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా. జనరల్గా ఇప్పుడు మన ప్రాంతాల్లో వ్యాపార సంఘాలు ఉంటాయి. వ్యాపార సంఘాలు వేరు, ఆ వ్యాపార సంఘాల్లో నుంచి కొంతమంది లయన్స్ క్లబ్లో ఉంటారు. అంటే ఇక లయన్స్ క్లబ్లో అంటే ఇక తోపు అనమాట. ఇంకాళ్ళు ఇక్కడ ఎన్ఆర్ఐ సంఘాలు అన్నిటికీ కూడా లయన్స్ క్లబ్ లాంటిది ఈ తానా అనే ఆర్గనైజేషన్. నాకు తెలిసినంత వరకు అమెరికా నుంచి వచ్చిన ఒక ఎన్ఆర్ఐని కలవాలంటేనే మనకు కుదరదు పరిస్థితి. కలవటం చాలా గొప్పగా కూడా ఫీల్ అవుతాం. అలాంటి అమెరికా ఎన్ఆర్ఐస్లో తోపులందరూ కలిపి అక్కడ ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలా వెనుకబడిన వర్గాలకు కానీ లేకపోతే గవర్నమెంట్కి కానీ చాలా విషయాల్లో సహకారంగా ఉండే సంస్థ అది. అలాంటి సంస్థ నుండి అక్కడ జరిగే సభలకి గెస్ట్గా, అంటే అక్కడ స్పీకర్గా నాకు ఆహ్వానం రావటం, ఇది కలో నిజమో నాకైతే ఇంకా అర్థం కాలేదండి. అయితే ఇంత గొప్ప అవకాశం నాకు రావడంలో ముఖ్య పాత్ర ఎల్లప్పుడూ దేవుడు నాకు తోడుంటారండి. అంబేద్కర్ గారు నాకు ఇచ్చిన ఈ జీవితం, నా తల్లిదండ్రుల పుణ్యం అయి ఉంటుంది, నా భార్య బిడ్డల అదృష్టం అయి ఉంటుంది, నా మహాసేన నాతో పాటు ఉన్న తమ్ముళ్ళందరి ఆశీర్వాదాలు కూడా అయి ఉంటాయి. దాంతోపాటు వీటన్నిటికన్నా కూడా వీటితో పాటు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పార్టీలో నాకు ఇచ్చిన గుర్తింపు కూడానండి. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈ రోజున నేను అక్కడికి ఆహ్వానించబడ్డాను. అక్కడికి వెళ్తానా లేదా, మళ్ళీ ఎవడో ఒకటి అడ్డు తగులుతాడు, ఏదో పొల్లెడతాడు, ఇవన్నీ తర్వాత విషయాలు. కానీ అక్కడికి గెస్ట్గా ఓ మారుమూల ప్రాంతానికి చెందిన రాజేష్ మహాసేన్ని వాళ్ళు ఇన్వైట్ చేయటం, అంటే ఒక సామాన్యుడు కూడా అతనిలో ఒకవేళ ఈ పోరాడే తత్వం ఉంటే, అతను ఒకవేళ నిజాయితీగా కనుక ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్నాడని వాళ్ళు భావిస్తే సామాన్యుడిని సైతం అగ్రరాజ్యంలోకి తీసుకెళ్తామనే ఆ గొప్ప మనసు ఉన్న తానా సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అయితే దీనికి చాలా ప్రాసెస్ ఉంది. ఆహ్వానం అయితే అందుకున్నాను, దానికి కావాల్సిన ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ఒకటి అన్నీ ఇన్ టైంలో అవ్వాలి. తర్వాత ఎవరైతే ఈ దొంగ ముక్కలు ఉన్నారో వీళ్ళు ఎవరో ఏమీ కూడా పొలలేయకుండా ఉండాలి, ఎవడో ఏడవకుండా ఉండాలి. ఇవన్నీ జరిగితే అనుకున్నట్టు జరిగితే నేను అక్కడికి వెళ్తానేమో. అయితే దీనికి ఈ క్రమంలో తానా నుంచి ఒక నలుగురు ప్రతినిధులు నన్ను అప్రోచ్ అయ్యారండి. వాళ్ళు ఈ విషయాల గురించి చాలా క్లియర్గా నాకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయటం, సొంత తమ్ముడితో మాట్లాడినట్టే మాట్లాడారు. కానీ చాలా పెద్ద వ్యక్తులు వాళ్ళంతా. వాళ్ళ పేర్లు ఇప్పుడు బయట పెట్టాలి, లేదో బయట పెట్టవచ్చో బయట పెట్టకూడదు నాకు తెలియదు కాబట్టి నేను ఇచ్చేయట్లేదు. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని మనం పొందడం అనేది, అదే ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. ఎమ్మెల్యే టికెట్ చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసినప్పుడు ఎంత ఆనందపడ్డానో మళ్ళీ అంతే ఆనందపడ్డానండి ఇలా ఈ అవకాశం వచ్చింది అన్నప్పుడు. ఎందుకంటే అగ్రరాజ్యంలో ఇక్కడున్న నా భావాల్ని పంచుకునే అవకాశం రావడం అనేది అదేం ఆషామాషి విషయం కాదు. తానా సభలకి అతిరథ మహారథులు, ఉద్దండులు వెళ్తారండి. ఆషామాషి వ్యక్తులు ఎవరు వెళ్ళలేరు అక్కడికి. అమెరికా వెళ్ళాలంటే ప్రతి ఒక్కటి వెళ్ళిపోవచ్చు, డబ్బులు ఉంటే ఎవడన్నా వెళ్ళిపోవచ్చు. నేను అక్కడికి వెళ్ళి సైట్ సీయింగ్కి వెళ్తానండి, న్యూయార్క్ చేస్తానండి, లేకపోతే వాషింగ్టన్ చూస్తానండి అంటే వాళ్ళకి అనుకూలం ఉంటే వాళ్ళు పంపిస్తారు, వీసా ఇస్తారు. కానీ అక్కడున్న ఒక టాప్ మోస్ట్ ఆర్గనైజేషను వాళ్ళు మనకు ఆహ్వానం ఇవ్వటం, వాళ్ళ గొప్పతనం, ఆ స్థాయి మనకు ఉన్నదని వాళ్ళు భావించటం, ఈ స్థాయి వరకు మనం చేరుకోవడం అనేది అదేమో ఆషామాషి విషయం కాదండి. అలా వాళ్ళ ఆహ్వానం మీద అమెరికా వెళ్ళటం అనేది, మామూలుగా అమెరికా వెళ్ళటం వేరు. కానీ ఇది ఎంతో గొప్ప గౌరవంగా నాకు అనిపిస్తుంది. ఇది నాకొకరిగా కాదండి, ఎంటైర్ నా కమ్యూనిటీకి, నా వెనకాతలో ఉన్న బడుగు బలైన వర్గాలకి వాళ్ళు ఇచ్చిన గౌరవంగా నా మనసు చాలా ఉప్పొంగుతుంది. అంటే నాకు బాధ వచ్చినా నేను దాన్ని వ్యక్తం చేయలేను, ఆనందం వచ్చినా ప్రాపర్గా వ్యక్తం చేయలేను, అది నా వీక్నెస్ మరి. కానీ ఈ అవకాశం మనకు రావడం మాత్రం వారికి, తానా సభ్యులందరికీ కూడా ఆర్గనైజేషన్కి హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇది నేను వెళ్ళకపోని జరగకపోని వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించాలి అనే ఈ కార్యాచరణ ముందుకు తీసుకొచ్చినందుకు మాత్రం మీకు శిరస్సు వంచి నేను మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి తానా సభ్యులందరికీ.